మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామం వందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సేన బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సౌజల్యక నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సంగమ ప్రియమైన బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయలేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాబడినవి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. పౌలు తిమోతికి ఈ 2వ పత్రిక రాస్తూ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అంటున్నాడు. అంటే ప్రభు యొక్క రాకడను గుర్తు చేస్తూ ప్రభు వచ్చే సమయానికి మానవుల పట్ల ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన దైవ భయం కానీ ప్రేమ కానీ ఇవేమీ ఉండకుండా వారి పాపముతో, శరీరముతో, లోకముతో ఎట్టివారై ఉంటారో, వారి హృదయాలు, వారి ఆలోచనలు ఏ విధంగా మరి దేవునికి విరోధంగా ఉంటామో గుర్తు చేస్తున్నాడు. అందుకని ఇక్కడ తిమోతితో పౌలు అంటున్నాడు, అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము అంటున్నాడు. కాబట్టి అన్నీ కూడా పరిస్థితులు మరి లోకానుసారంగా ఉంటవి, దేవునికి విరోధంగా ఉంటవి, వాక్య విరోధంగా ఉంటవి, శరీర సంబంధంగా ఈ లోక సంపదకు సంబంధించిందిగా అది కొనసాగుతాదనే విషయాన్ని పౌలు తిమోతికి చెప్తూ అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనము అంటాడు. అపాయకరము అంటే శ్రమ దినాలు, క్రీస్తునకు, క్రీస్తు ప్రేమకు విరోధమైన అనేకమైనవి లోకములో ఏర్పరచబడతాయి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు అంటున్నాడు. అంటే తమ కోసమే తప్ప ఇతరుల కోసము ఏమాత్రము చేయకూడని ఆలోచనలు, అంటే స్వనీతితో కూడిన ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉంటారు. ధనాపేక్షకులు అంటున్నారు. అంటే ధనము పట్ల మక్కువ కలిగి ఈ లోక ధనం పట్ల ప్రేమ కలిగి ఉంటారు. తద్వారా క్రీస్తు యొక్క ప్రేమకు వారు దూరం అయిపోతారు. కాబట్టి బింకములాడువారు, అహంకారులు, దూషకులు అన్నాడు. అంటే ఇతరుల పట్ల దేవుని ప్రేమను కనుపరచక, ఇతరుల పట్ల అన్యాయంగా మాట్లాడుతూ అక్రమంగా తీర్పులు తీరుస్తూ అహంకారముగా, దోషకులుగా అంటున్నారు. అంటే వారి గర్వము వారి నాశనానికి నడిపించేదిగా వారి ప్రవర్తన ఉంటుంది అనే విషయాన్ని తిమోతితో పౌలు చెప్తూ, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు అంటున్నారు. అంటే తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేని వారిగా, సొంత వారిని ప్రేమించక ద్వేషించేటువంటి మనస్తత్వాలు, కఠినత్వాలు వాళ్ళు కలిగి ఉంటారు. అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు అన్నారు. అంటే కృతజ్ఞత, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కృతజ్ఞత కలిగి ఉండవలసిన స్థితిని కోల్పోయి వారు ఎలా ఉంటారంట? అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అంటారు. అంటే వాక్యాకు విరోధముగా, వాక్యానుసారంగా కాక వాక్యమునకు దూరస్తులై వారు జీవిస్తూ మరి దేవుని యొక్క ఉద్దేశాలను ఎంత మాత్రం మనం అంగీకరింపని వారై ఉంటారు. కాబట్టి ఇక్కడ అంత్యదినం అపాయకరమైన కాలములో వచ్చుచున్న ఈ పరిస్థితులన్నిటిని బట్టి పౌలు తిమోతికి చెప్తా అంటున్నాడు, అనురాగరహితులు, అతిద్వేషులు అంటున్నాడు. అంటే ప్రేమ లేనివాడు, సంతోషం సమాధానం లేనివాడు, ఇతరుల పట్ల మరి తాను ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు,
ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉన్నారంటే, తమను తాముగా ప్రేమించుకుంటూ, తమకు తాముగా హెచ్చించుకుంటూ, ఇతరులకు చెందవలసిన వాటిని చెల్లించకుండా వారు పాపముతో, మరణముతో, శ్రమతో వారు జీవిస్తున్న వారే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు అంటే శ్రమించడం మానేశారు. క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎందుకంటే నేను నన్ను రక్షించడానికి, నేను నన్ను విమర్శించడానికి ప్రభు చేసిన కార్యాలు ఏవైతున్నాయో ఆ కార్యాలను బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, మరి ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారంట. అంటే దేవుని కంటే కూడా అంటే ఏంటి? లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడని ప్రభు చెప్పిన మాట వాళ్ళు వాక్య విరోధంగా వారు జీవిస్తున్నారు. ఆ జీవిస్తూ అనేకులను జీవింపజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశము, పౌలు యొక్క ఆలోచన మనము ఆలోచన చేసినప్పుడు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే ఉన్నారు అంటున్నారు. పైకి భక్తిగా ఉంటున్నారు కానీ ఆ భక్తిని ఆశ్రయించట్లేదు, ఆహ్వానించట్లేదు. క్రీస్తుని తమ హృదయాల్లో చేర్చుకొనక వారు కఠినలైపోయి దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. దేవునికి విరోధంగా మాట్లాడటమే కాదు, ఇక్కడ వారి పరిస్థితులు, వారి చేష్ట ఎలా ఉన్నాయంటే ఇక్కడ ద్రోహులు, మూర్ఖులు, గర్భాంధులు అంటారు. ఆ ద్రోహం అంటే ఇతరులకు చేయవలసిన సాయం చేయక వారి యొద్ద నుండి అన్యాయంగా, అక్రమంగా దోచుకునే వారిగా వారు ఉంటారు. రెండవది అంటున్నాడు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవము అనగా దేవుని యొక్క విషయాలను పక్కన పెట్టి, దేవుని మాటను పక్కన పెట్టి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు వీరు కలిగి ఉండకుండా ఏమైపోతున్నారంటే పాపానికి దాసులు అయిపోతున్నారు. అందుకనే పౌరుడు ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారంట. అంటే వారు శరీరం పట్ల, లోకం పట్ల, ధనం పట్ల వారు కలిగి ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది వారిని నాశనానికి నడుపుతుంది. కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితులను గురించి చెప్తుంటున్నాడు, పాపభరితులై అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించాలి. పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యందరు అన్నాడు. పైకి భక్తిగా ఉంటది కానీ ఆశ్రయించని పరిస్థితి. అంటే వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో, దేవుని విషయంలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఎటువంటి అనుభూతులు వాళ్ళు కలిగి ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై అందరూ ఇట్టి వారికి విముఖుడై ఉండకు. అలాంటి వారికి నువ్వేమవుద్దు అన్నాడు, సమీపముగా, విముఖుడిగా, దగ్గరగా ఉండదు. అంటే వాళ్ళ మనస్సు ఎలాంటిది? కఠినమైనది. వాళ్ళ ఆలోచన కఠినమైనది, వారి తలంపులు కఠినమైనవి. వారి పాప సంబంధమైన శోకముతో, లోకముతో వారు జీవిస్తున్న వారే ఉన్నారు. కాబట్టి ఆ దినాన్న, అంత్య దినాన్న అపాయకరమైన కాలము వచ్చును. కాబట్టి ఆ పరిస్థితులన్నిటినీ పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఈ అంత్యదినపు కాలములలో అంటే క్రీస్తు రాకడకు సమీపముగా ఉన్నప్పుడు మనము పరిశుద్ధతలో, పవిత్రతలో, ఆత్మయందు ఎట్టివారమై ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తూ దేవుని యొక్క సన్నిధిని నిత్యము ప్రేమతో ఆహ్వానించేవారమై ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇట్టి ప్రేమ, ఇట్టి ఆత్మీయ నడిపింపు పౌలు ద్వారా మనము కలిగిన వారమై, ఆ ప్రేమ యందు నిలిచిన వారమై, క్రీస్తు యొక్క సాక్షులుగా ఆనాడు పౌలు తిమోతికి ఈ పత్రిక రాస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేశాడు. కాబట్టి ఆ ఉద్దేశాలను అనుసరించి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మలను స్థిరపరిచి బలపరచండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ కృప చూపుతున్న దేవా నీకు వందనాలు. ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో మేము ఎరిగి, గుర్తెరిగి ఆ ప్రకారం జీవించుటకు మాకు నేర్పించండి తండ్రి. నీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపజేసి మీ నిత్యరాజ్యం అందు స్థిరపరచుటకు సహాయం దయచేయండి.
ఆనాడు పౌలు తిమోతికి పత్రిక రాస్తూ నాయన అంత్య దినాలు అపాయకర దినాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో గుర్తు చేశాడు. కాబట్టి నాయన అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నాయన వాటికి లొంగక, లోకమునకు లొంగక, ధనమునకు లొంగక, పాపమునకు లొంగక నీ ఆత్మయందు నిలిచిన వారమే, నీ శక్తిని పొందుకున్న వారమే నీ కృపయందు కొనసాగుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు. ఎవరైతేనైనా ఇంకా ఎరుగ తెలియక తమ హృదయాలను కఠినపరుచుకున్నారో అటు వారికి మారు మనసు పాప క్షమాపణ దయచేయమని, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక నీ నిత్యరాజ్యములో, నీ నిత్యత్వంలో సదాకాలము జీవించగలందులకు అటు కృప దయచేయమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిజనారాయణ మాకు దయచేయము, మనల్ని ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించము, శోధనలో తేకాశలను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.